ప్రస్తుతము 4వ తరగతి చదువుతూ 5వ తరగతిలో గురుకుల సీటు సాధించాలనుకునే వారి కోసం ఈ వీడియో రూపొందించబడింది. ముందుగా ఈ వీడియోలో గురుకుల ప్రశ్నాపత్ర సరళి ఏ విధంగా ఉంటుంది, దానిలో భాగంగా తెలుగులో ఎటువంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంది, ఆ అంశాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఇటువంటి వీడియోలు కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రశ్నాపత్రం 100 మార్కులకు 2 గంటల సమయం కేటాయించబడింది. ఇందులో తెలుగుకు 20 ప్రశ్నలు 20 మార్కులు, ఇంగ్లీష్కు 25 ప్రశ్నలు 25 మార్కులు, గణితానికి సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులు, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 10 మార్కులు కేటాయించబడ్డాయి. ముందుగా తెలుగులో ఏ అంశాల నుండి మనకు గత పరీక్షలలో ప్రశ్నలు అడిగారో వాటిని తెలుసుకుందాం. తెలుగులో ముందుగా అచ్చులు అంటే అచ్చులు అని వేటిని అంటారు, అచ్చులు కింద ఇవ్వబడినటువంటి పదాలలో అచ్చులతో ప్రారంభమయ్యేటటువంటి పదం ఏమిటి, అచ్చులతో ప్రారంభం కాని పదం ఏమిటి అని, లేదా ఈ క్రింది వాటిలో వేరేగా ఉన్న పదాన్ని గుర్తించండి అనే అంశాన్ని అచ్చులు అనే అంశం నుండి మనకు ఇచ్చే ఆస్కారం ఉంది. ఇక హల్లులు, ఇవి కూడా ఈ క్రింది వాటిలో హల్లులతో ప్రారంభమైనటువంటి పదమేమిటి, హల్లు కానిదేమిటి, లేదా ఒక 4 అక్షరాలు ఇచ్చి ఇందులో హల్లును గుర్తించండి, లేదా క్రింది వాటిలో హల్లు కానిదేది అనే ప్రశ్నలు మనకు అడగవచ్చు. తర్వాతి అంశం అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు. ఇవి కూడా క్రింది అక్షరాలలో అల్ప ప్రాణాక్షరం ఏది, అల్ప ప్రాణాక్షరం కానిదేది, అయినదేది అనే ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఇక అది కాకుండా ఒక పదం ఇచ్చి దాని కింద గీత గీసి ఇది ఎటువంటి పదము, ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరాన్ని గుర్తించండి లేదా మహాప్రాణాక్షరాన్ని గుర్తించండి అనే ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంది. ద్విత్వాక్షరాలు, ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి, క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం ఏది, ద్విత్వాక్షర పదం కానిదేది. అదేవిధంగా సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరం అని దేనిని అంటారు, ఎటువంటి పదాలు సంయుక్తాక్షరాలు అవుతాయి, ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి అనే ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సంశ్లేషాక్షరాలు కూడా, సంశ్లేషాక్షరాలు అంటే ఏమిటి, ఒక హల్లుకు 2 ఒత్తులు గనక వస్తే దాన్ని మనము సంశ్లేషాక్షరం అంటాము. ఇటువంటి సంశ్లేషాక్షరాల పదాలు మనకు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ పదాలను గుర్తించుకుంటే మనము క్రింది వాటిలో ఇవ్వబడినటువంటి పదాల్లో సంశ్లేషాక్షర పదము చాలా సులభంగా గుర్తించగలుగుతాం. కాలాలు, ఈ అంశం కింద మనకు ఇచ్చినటువంటి వాక్యం భూతకాలంలో ఉందా, భవిష్యత్తు కాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా అనే అంశాన్ని మనము గుర్తించవలసి ఉంటుంది. లేదా ఒక వాక్యము ఏ కాలంలో ఎప్పుడు ఉంటుంది, ఒక పదముకు సంబంధించి ఆ వాక్యము ఆ కాలంలో ఉండాలంటే అక్కడ ఎటువంటి పదం ఉండాలి అనే అంశాన్ని మనకు అడిగే అవకాశం ఉంది. ఇక ఖాళీలు, ఈ ఖాళీలు ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే మనకున్నటువంటి పద్యాలు లేదా గేయాలు, వీటిలో ఏదైనా ఒక పదాన్ని లోపింపజేసి ఆ పదం యొక్క ఖాళీ పూర్తి చేయమని అడిగే అవకాశం ఉంది. భాషా భాగాలు, ఈ భాషా భాగాలు అనే అంశంలో నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము ఇలాంటి పదాలు లేదా వాక్యాలు ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదం కింద గీత గీసి ఇది నామవాచకమా, సర్వనామమా, క్రియనా లేక
విశేషణమా? ఇటువంటి అంశాలను మనకు ఈ భాషా భాగాలు అనే అంశం కింద అడిగే అవకాశం ఉంది. మనకు ఇవ్వబడినటువంటి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి కఠిన పదాలు ముఖ్యంగా ఏవైతే పద్యాలు ఉన్నాయో ఆ పద్యాల యొక్క కఠిన పదాలను మనము జాగ్రత్తగా చదువుకున్నట్లయితే వాటి యొక్క అర్థాలను మనము సులభంగా రాయగలుగుతాం. కవులు, ఇక్కడ మనకు కవులు అంటే గేయాల రచయితలు లేదా పద్యాల రచయితలు లేదా ఆ పాఠాన్ని రచించినటువంటి రచయితల సమాచారం మనకు ఉన్నట్లయితే మనము దాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అంశం నుంచి కూడా మనకు ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఇక పాఠంలోని సమాచారం, పాఠంలోని అంటే మనకు ఉన్నటువంటి పాఠాలలో ఆ పాఠాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఇచ్చినటువంటి పాఠాలన్నిటినీ క్షుణ్ణంగా చదివి అందులో ఉన్నటువంటి అంశాలను ఇందులో మనము వ్యక్తులు, ప్రాంతాలు, తేదీలు, ప్రదేశాలు మొదలైనటువంటి అన్ని అంశాలను చదవాల్సి ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.